రైట్. ఇక గల్ఫ్ లో మనోళ్ళు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్, కార్మికుల సమస్యలపై అధ్యయనాన్ని కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పని కోసం వెళ్లిన వాళ్ళను గల్ఫ్ కార్మికులుగా గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7, 2023 తర్వాత గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు ఉత్తర్వులో తెలిపారు. అయితే మనం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొద్దాం అనుకున్నాం, కేరళ తరహాలో తీసుకొద్దాం అనుకున్నాం. దాన్ని కూడా స్టడీ చేయాలి. దాంట్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు, లేకపోతే అక్కడ ఇబ్బంది ఎదురైతే ఎంబసీ ఎట్లా రియాక్ట్ కావాలి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పాలసీని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్లకు గల్ఫ్ కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే. వాళ్ళు కష్టపడి దేశానికి సంపద పంపిస్తా ఉన్నారు, ట్యాక్సులు కట్టి పంపిస్తా ఉన్నారు, వాళ్ళ ద్వారా కొంత ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి గల్ఫ్ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి. అయితే చాలా కుటుంబాలు చితికిపోయినాయి, ఎవరో కొద్ది మంది మాత్రమే, అది లక్కీ లాటరీ లెక్క ఉంటది. కానీ ఆడ నేనే పోయినా, ఈ దుబాయ్లో మన గల్ఫ్ కార్మికులు ఉండేటువంటి ఏరియాకు పోతే వాళ్ళ బతుకులు చాలా చిన్న బతుకులు, చాలా ఆగమైనటువంటి బతుకులు. మేము కూడా మా టీం పోయి వాళ్ళ కష్టాలలో ఉంటే మేమే పోయి సరుకులు గిరుకులు చాలా కొనిచ్చి వచ్చినాం. ఏజెంట్లు మోసం చేసి పంపించారు అక్కడ కొంతమందిని అట్లా ఉల్టా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.